వాడి నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నూతన సంవత్సరంలోనికి, నూతన సృష్టిలోనికి ఈ పరిశుద్ధ సంఘాన్ని మీరు చేయిబట్టుకుని నడిపిస్తూ మీ సామ్రాజ్యంలోనికి తీసుకొని వెళుతున్నారనేటువంటి ఆ యొక్క సంతృప్తిని, ఆ భావాన్ని, ఆ ఆలోచనను మేము కలిగి ఉండి 2025వ సంవత్సరాన్ని మరి సరికొత్త ఆలోచనతో, శ్రేష్టమైన మనస్సుతో మేము ఇది మొదలుకొని మా జీవితకాలం అంతా లేదా ఈ సంవత్సరం పొడుగునా నీ కృపలెంబడి కృపలను అనుభవిస్తూ మిమ్మల్ని ఎంతగానో గణపరిచే వారముగా, ఆరాధించే వారముగా చేరవచ్చినటువంటి ప్రియ కుటుంబాలన్నిటినీ మీరు దీవిస్తూ, వారిని ప్రత్యేకపరుస్తూ, ఈ యొక్క ఆరాధనకు ఇచ్చేసినటువంటి వారు భయంతో, భక్తితో వాక్యపు వెలుగులోనికి మేము ప్రయాణిస్తూ ఉండగా ఘనమైనటువంటి దీవెనలు మా ప్రియులకు అనుగ్రహిస్తూ సిలువ చాటునాలను మరుగుపరిచి శక్తివంతమైనటువంటి నూతన సందేశాన్ని, నూతన సంవత్సరం, నూతన దినమందు మేము అనుభవించులాగున సహాయం చేయగలనంటూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన, ఘనమైన, దివ్యమైనటువంటి భాగ్యం దేవుని వాక్యం బోధించడం, దేవుని వాక్యం వినడం దేవుడు మనకు అనుగ్రహించినందుకే మొదటిగా దేవుడికి, తదుపరి అధ్యక్ష మండలకు పీఠాధిపతి గారైనటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ వెడిస్టన్ అయ్య గారికి, మిగతా నాయకులకు, మరి క్లర్జీ, నా తోటి సేవకులకు, అధ్యక్ష మండలకు నాయకులు కూడా, వారందరికీ యేసుక్రీస్తు నామములో వారికి ఈ ఉదయకాల శుభములు అండ్ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు, దీవెనలు తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా సిఎస్ఐ వెస్లీ చర్చ్, జగదేగుంట పాస్టరేట్ నాయకులు, సంఘము, మీ అందరికి కూడా ఈ ఉదయకాల శుభములు, దీవెనలు, సరికొత్త ఆశీస్సులు ప్రకటిస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అందరికీ కూడా కొత్త సంవత్సరపు క్రొత్త దీవెనలు, క్రొత్త ఆరోగ్యం, క్రొత్త ఆలోచనలు, క్రొత్త సంపదలు, క్రొత్త అభివృద్ధి దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క అంశం ఒడంబడిక ఆరాధన, దేవునితో భాగస్వాములకు పిలుపు. ఈ గాడ్స్ కాల్ ఫర్ కమిటెడ్ పార్ట్నర్షిప్, ఒడంబడిక, ఆయనతో కలిసి ఉంటామని ఒక నిర్ణయం, ఆయనలాగానే జీవిస్తామని ఒక తీర్మానం, ఆయన తప్ప మాకు ఎవరూ లేరని ఒక నిర్ణయం, ఒడంబడిక చేసుకోవడం. దేవుడు మొదటిగా అబ్రహాముతో ఒడంబడిక చేసుకుంటాడు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకోవడం, తర్వాత నూతన సంఘమైనటువంటి నేటి విశ్వాసులతో దేవుడు ఒడంబడికను చేసుకొని మరి తన యొక్క ప్రేమను ప్రచురపరుస్తున్నాడనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ ఈ క్రైస్తవులుగా మరి మిడ్ నైట్ రాత్రికాల సమయంలో కూడా దేవుని ఆరాధించాం. సాక్ష్యాలు, పాటలు, చిన్నపాటిగా మెసేజ్, ఈ విధంగా దేవునితో నడిచాం. సో ఈ నూతన సంవత్సరం, ఈ మనసు కానివ్వండి,
ఈ సంవత్సరాలు కానివ్వండి, కాల విభజన కానివ్వండి, ఏ విధంగా వచ్చింది అన్నది కొంచెం మనం చరిత్రను తెలుసుకోవాలి. అసలు క్యాలెండర్స్ ఎలా పుట్టి ఉన్నాయి? మీకు చరిత్ర అంటే ఇప్పుడు ప్రతిదీ మనకి ఎక్కడ దొరుకుతుంది? గూగుల్లో బాగా సెర్చ్ చేసి ఓపికగా చూసి చదివితే మనకు అంత రాసి ఉంటుంది. ఈ క్యాలెండర్స్ ప్రపంచంలో 40 విధాలుగా ఉన్నాయి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అతి ప్రాచీనమైన క్యాలెండర్ హీబ్రూ క్యాలెండర్. 3761 సంవత్సరం నుంచి అది హీబ్రూ క్యాలెండర్. నేటికి హీబ్రీలు అక్కడ ఇక్కడ కానీ వాడుతూ ఉన్నారు. ఈ 40 క్యాలెండర్స్ రాను రాను తగ్గిపోయి రోమన్స్ క్యాలెండర్ అని, గ్రీకుల క్యాలెండర్ అని, రకరకాల దేశాల వారు ఆ క్యాలెండర్స్ వారు అనుభవించి ఆ క్యాలెండర్ ప్రకారం వారి దినాలను, వారి పనులను నిర్ణయించుకునేవారు. సో ప్రాముఖ్యంగా మన దేశంలో 4 రకాలైనటువంటి క్యాలెండర్స్ ఉన్నాయి. ఈ 4 రకాల క్యాలెండర్లో ప్రపంచమంతా వరల్డ్ వైజ్ ఉన్నది గ్రిగోరియన్ క్యాలెండర్. ఇప్పుడు మనం చూస్తున్న క్యాలెండర్ అదే. అది క్రీస్తు శకం 1532 నుంచి అమల్లోకి వచ్చింది. అది వరకు రకరకాల క్యాలెండర్స్ ఉన్నాయి. సో ఈ 4 క్యాలెండర్లను గురించి మనము మొదటిగా తెలుసుకుందాం. నెంబర్ 1 విక్రమ్ క్యాలెండర్ అంటున్నాం. విక్రమ్ సంవత్ అంటే ఈ కాలాన్ని ఏ విధంగా కొలుస్తాం? కాలానికి ఆధారం ఏంటి అంటే చంద్రుడు, సూర్యుడు, ఆకాశ నక్షత్రములు. ఈ యొక్క విక్రమ్ సంవత్ అనేటువంటి ఈ విధానము, ఈ పరిగణము ఎలా తీసుకున్నంటే చంద్రుడి నుంచి లెక్కలు వేసి, చంద్రుడు మనకు తెలుసు కదా ఏ విధంగా 15 days ఒక విధంగా, 15 days మరొక రకంగా దాని భూమి చుట్టూ తిరుగుతూ కనిపించకుండా పోవడం, ఆ లెక్కను బట్టి ఈ క్యాలెండరు తయారు చేసి 354 రోజులు ఉన్నట్టుగా ఇది ఇండియాలో వాడుతున్నారు. నేపాల్ దేశంలో కూడా అక్కడ ఇక్కడ కొన్ని స్టేట్స్ లో వాడుతున్నారు ఈ క్యాలెండర్. నెంబర్ 2 సకా సాంబర్ అనగా ఈయన సూర్యుడిని ఆధారం చేసుకొని ఈ క్యాలెండర్ సూర్యుడిని పరిగణలోనికి తీసుకొని ఆ లెక్కలు వేసి ఈ సోలార్ ద్వారా ఈ క్యాలెండర్ వస్తుంది. దీనిలో 365 రోజులు ఉంటాయి. ఇది వసంత కాలంలో నుంచి లెక్కలు పెట్టడం. ప్రాచీన క్యాలెండర్స్ అన్ని కూడా మార్చి నుంచే స్టార్ట్. మార్చి నుంచి డిసెంబర్ వరకు 10 నెలలు మాత్రమే ఒకప్పుడు. సో ఈ క్యాలెండర్ మార్చి నుంచి వసంత కాలంలో నుంచి ఈ క్యాలెండర్ మనము చూస్తున్నాం. మరి 3వదిగా హిజ్రీ క్యాలెండర్ అనగా ఇది ముస్లిమ్స్ వారికి సంబంధించినటువంటి క్యాలెండర్. ఇది కూడా చంద్రుని బేస్ చేసుకొని, చంద్రుని ఆధారంగా వారు సౌత్ అరేబియాలో మొదటిగా ఇది స్టార్ట్ అయింది. సౌత్ అరేబియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ వారు ఈ క్యాలెండర్ వారు తయారు చేసుకుని ఇది 12 నెలలు 354 రోజులు మెహర్ అనే యొక్క ఆ పండుగ మెహర్ అనేది కూడా మనం చూస్తాం. అది ఒక నెల మార్చిలో అది స్టార్ట్ అవుతుంది. తర్వాత వారు అందులోనే 9వ నెలలో దాని ఏమంటున్నామంటే రమాదాన్నే రంజాన్ గా పిలుస్తున్నారు. అప్పటి నుంచి వారి యొక్క ప్రేయర్స్ స్టార్ట్ చేయడము, వారి యొక్క ఆ చంద్రగ్రహణాన్ని బట్టి వారు ఆ క్యాలెండర్ను వాడుతూ ఉన్నారు. చివరిగా గ్రిగోరియన్ క్యాలెండర్. ఈయన గ్రిగోరియన్ అనేటువంటి పోపు ద్వారా ఇది వరల్డ్ వైజ్ గా అండ్ సైంటిఫిక్ గా ఉందని ఆయన ప్రూవ్ చేసి ప్రపంచానికంతా ఈ క్యాలెండర్ వాడాలని వారు చెప్పడం జరిగింది. ఇది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 12 నెలలు సంపూర్ణమైనది అని ఆయన నిర్ధారణ చేయడం జరిగింది. ఈయన బైబిల్ బేస్ కూడా తీసుకున్నాడు. సైన్స్ ఉంది, బైబిల్ ఉంది. బైబిల్లో మనకు తెలుసు కదా, లూకా సువార్త
21వ వచనంలో మనం చూస్తే ఆ 8వ దినమున సున్నతి చేయడము, దేవాలయంలో ఆయనకు నామకరణము చేయడం. 8వ దినమున అంటే 8వ దినము నుంచి ఈ కాలం 2 విభాగాలుగా విభజింపబడ్డప్పుడు జనవరి 1 వస్తుంది. కనుకనే అది ఒక ఆధారం తీసుకొని ఆయన దీని 12 నెలలు అని గ్రిగోరియన్ క్రీస్తు శకం 1582 సంవత్సరంలో ప్రపంచంకంతా ఆయన తెలియపరిచారు. సైంటిఫిక్ ఏంటంటే ఈ యొక్క భూమి సూర్యుడి చుట్టూ ఎంతకాలం తిరుగుతుంది? 365 రోజులు తిరుగుతుంది అని ఆయన ప్రూవ్ చేస్తున్నారు. కనుక పండితులు ఈ యొక్క క్యాలెండర్ ను చూస్తున్నాం. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అన్నాం. ఏడి అంటే అన్నో డెమినో అనే ఒక నామకరణము చేసినట్టుగా ఈ యొక్క హిస్టరీలో మనము చూస్తూ ఉంటున్నాం. న్యూ ఇయర్, కొత్త సంవత్సరం, క్రొత్తదనము, పచ్చదనము అంతా కొత్తగానే. మన ఇల్లు కూడా కొత్తగా ఉంటాయి, మనం కూడా కొత్తగా ఉంటాం, మన బట్టలు కూడా కొత్తగా ఉంటాయి, అన్ని కొత్తగానే ఉంటాయి. కానీ మన స్వభావము కూడా క్రొత్తదిగా ఉండాలి. పాత స్వభావము, స్నేక్ స్వభావము లేదా భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి స్వభావాల నుంచి ఈ ఇయర్లో మనము బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ జనవరి నెలను గ్రీకు రోమా సామ్రాజ్యం ఉన్నటువంటి ఆ చిత్రకారులు పండితులు ఒక జెనస్ అనేటువంటి ఒక దేవత 2 ముఖాలు ఉంటాయి. దేవతకు ఒక ముఖమేమో వెనక వైపు చూస్తుంది, మరొక ముఖమేమో ముందు వైపు. వెనకదంటే గతించిపోయిన కాలం, ముందు అంటే వర్తమానం లేదా మన భవిష్యత్తు మన ముందు కనిపిస్తున్నది. ఆ విధంగా ఈ నెలను వారు పోల్చడము జరుగుతూ ఉంది. వెనక గతంకు గుర్తుగా ఉంది, మన ముందు ప్రస్తుతానికి గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మానవుని జీవితంలో మనము ఆ 3 దశలను మనం చూడవచ్చు. అంతకు ముందుగా 3 దీవెనలు లేఖన భాగాల్లో మనం చూస్తాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26 వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుడు మోషే అహరోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను దీవించండి. 3 రకాలైనటువంటి దీవెనలు తెలియపరుస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా భౌతిక పరమైనటువంటి దీవెన, రెండవదిగా ఆధ్యాత్మిక పరమైనటువంటి దీవెన, మూడవదిగా మానసిక పరమైనటువంటి దీవెన దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. భౌతిక పరమైనటువంటి దీవెన అనగా మంచి ఆరోగ్యం కానివ్వండి, మంచి ఇల్లు కానివ్వండి, మంచి భూ సంపద కానివ్వండి, మంచి ఉద్యోగాలు కానివ్వండి, మంచి సంతానము కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడు ఆ యొక్క శరీరానుసారమైనటువంటి దీవెనలతో మిమ్మల్ని దీవించి నేను కాపాడుతానని దేవుడి వాక్యాలు ఇక్కడ మనకు సూటిగా మాట్లాడుతున్నారు. దేవుడు యొక్క దీవెన యోహాను సువార్త 1:16 వచనంలో నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప వెంబడి కృప అనగా దేవుడి యొక్క దీవెన ఒక ప్రవాహము వలె ఏ విధంగా పైనుంచి నీరు కిందికి దిగుతూ ఉందో దేవుడి యొక్క కృప ఆశీర్వాదాలు కూడా ఈ సంవత్సరం మనకందరికీ సమృద్ధిగా వస్తుందని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. అలాగే అధ్యాయము 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఆకాశపు వాక్యం విప్పి శ్రేష్టమైనటువంటి దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆకాశ వాక్యం విప్పితే ఇంకేమైనా ఉందా అంటే ఆకాశంలో ఉన్న దీవెనలన్నీ మనకి, మనం ఏ దీవెన కావాలంటే ఆ దీవెన అనుగ్రహించగలడని, మరి ఈ లోకంలో ఉన్న సంపదలన్నీ కూడా దేవుడు ఇస్తాడని దేవుడి వాక్యము సెలవిస్తుంది. రెండవ దీవెన ఆధ్యాత్మికమైన లేదా ఆత్మ
దీవెన మనకు కలుగుతూ ఉంది. యెహోవా తన వెలుగుని నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. తన యొక్క వెలుగు ప్రకాశవంతమైన వెలుగు. చీకటిలో నడిచే జనులు మనం చూస్తాం. యెషయా గ్రంథం 9:2 చీకటిలో నడిచే జనులకు గొప్ప వెలుగు రాగా, ఎప్పుడైతే ఆ వెలుగు అనే ఆ కిరణాలు మన మీద పడతాయో, ఆ కిరణాల ద్వారా మనకు స్వస్థత, ఆ కిరణాల ద్వారా మనకు ఆశీర్వాదం, ఆ కిరణాల ద్వారా మనకు పరిశుద్ధత. ఈ వెలుగు అనగానే పరిశుద్ధత. దేవుని పరిశుద్ధత మన మీదికి దిగి వస్తూ ఉందట. ఆయన ఎప్పుడైతే చేతులు చాచి ఆశీర్వదిస్తాడో అప్పుడు మనమంతా వెలుగుతో నింపబడిన వారం అవుతాం. చీకటిలో నడవకుండా వెలుగులోనికి వెళుతాం. ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తు వారి యోహాను సువార్త 1:9 నేను లోకమునకు వెలుగును అంటున్నాను. నేను వెలుగును, మీరు వెలుగు సంబంధులుగా నన్ను చూస్తూ మీరు నడవండి, నా వెలుగులో మీరు నడవండి, మీరు దీవించబడతారు అని తన ముఖ క్రాంతిని మన మీద ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. 3వ ఆశీర్వాదం అనగా మానసిక దీవెన. మానసిక దీవెన మీరు చూడండి. యెహోవా నీ మీద తన సన్నిధి ప్రారంభింపజేసి నీకు సమాధానము కలుగజేయును. దేవుడు కూడా, యేసు ప్రభు కూడా అంటున్నాడు, నా సమాధానము నిత్యము నీకు తోడైతుంది. ఆయన యొక్క దీవెనలో సమాధానము చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో, ఈ ఆధునిక ఈ ప్రపంచంలో, నేటి దినాల్లో మనుషులకు సమాధానము, శాంతి లేక ఎక్కడెక్కడికో వెళ్ళి మృక్కుబడులు చెల్లించుకుంటూ తన యొక్క సమయాన్ని, తన యొక్క ధనాన్ని మానవులు వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. కనుక ఈ సమాధానము కావాలి అంటే ఈ యొక్క తోటి మనుషులను ఎప్పుడైతే మనము ప్రేమించడం నేర్చుకుంటామో, తోటి వారికి ఎప్పుడైతే మనం లోపలి జీవిస్తామో అప్పుడు దేవుడు తన సమాధానాన్ని ప్రకాశింపజేస్తాడని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మరి మత్తయి సువార్త 11:25 కూడా, నా యొద్దకు రండి, మీకు నేను సమాధానమును విశ్రాంతిని కలిగజేస్తానని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఈ సంఖ్యాకాండములో ఉన్న ఈ శ్రేష్టమైన 3 దీవెనలను ప్రత్యేకముగా మనకు దేవుడు ఈ సమయంలో 2025లో మనకు అనుగ్రహిస్తున్నాడని మీకు నేను తెలియపరుస్తున్నాను. రోమా పత్రిక 8:1 ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా, నూతన మనుషులుగా, నూతన ప్రవర్తనగా, నూతన ఆలోచనగా, నూతన నడవడికగా నువ్వు మారాలంటే నీవు క్రీస్తులోనే ఉండాలి. ప్రభువా, నేను నీలో ఉంటా, నువ్వు నాలోనికి రా అని యేసుని ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే నువ్వు పిలుచుకుంటావో అప్పుడు నీవు సమృద్ధివంతంగా ప్రభులో నువ్వు ఉంటావని మీకు నేను తెలియపరుస్తున్నా. మరి ఆ ఒకసారి సందర్భంలో యేసు ప్రభు నికోదేముతో అంటాడు, నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. అంటే నీ జన్మలో లేదా నీ శరీరంలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన అన్నిటినీ నీ రక్తం కూడా మార్చబడాలి. అప్పుడు నీవు నూతన సృష్టికి ఎంచబడతావని దేవుడి వాక్యము సెలవిస్తుంది. పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతన కావడం అనగా మారు మనస్సు కలగడం. ప్రభువును అంగీకరించినప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు వెంటనే మనస్సు మార్చబడాలి. మనస్సు మార్చబడలేక మన బైబిల్ చదివినా, పాటలు పాడినా, ప్రార్థన చేసినా, ప్రసంగాలు చేసినా, నీవెన్ని దాన ధర్మములు చేసినా నీవు క్రీస్తు లెక్కలోనికి రావు అని దేవుడి వాక్యం సూటిగా, తేటగా మనతో మాట్లాడుతుంది. మనకందరికి తెలుసు బటర్ఫ్లై, అందులో 4 దశలు ఉంటాయి. నెంబర్ 1 ఎగ్ ఉంది కదా, తర్వాత లార్వా, తర్వాత ప్యూపా, నెక్స్ట్ అందులో నుంచి బయటకు వచ్చేది బటర్ఫ్లై. సీతాకోక చిలుక అందంగా బయటికి రావడం. అది ఈ లార్వా దశలో ఉన్నప్పుడు చాలా ఆ పురుగు ఆ వెంట్రుకలతో ఉంటారు కదండి. చూస్తారా, సైన్స్ స్టూడెంట్స్ బ్యాటరీ చదివే వారికి అప్పుడప్పుడు ల్యాబ్లో చూపిస్తారు. ఆ
అది దాని టైం వచ్చినప్పుడు, అది బయటకు వచ్చినప్పుడు అది సీతాకోక చిలుకగా, ఒక అందమైనటువంటిదిగా, ఒక మంచి మార్పు కలిగినటువంటిదిగా మనము చూస్తూ ఉంటాం. అలాగనే మన పాప విషయంలో పశ్చాత్తాపడి క్రీస్తును సొంత రక్షకులుగా మనం అంగీకరించిన ఎడల మనము నూతన సృష్టి అని దేవుడి వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కనుక మనము కొత్త వారముగా, కొత్త నడవడికగా వారు ఉండాలని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. చదవబడినటువంటి భాగాల్లో మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 10 నుంచి 12-22లో ఆయన్ని ప్రేమించి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమ హృదయంలో మనం కలిసి జీవించాలి. మొదటిగా దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని చూడలేడు. ప్రేమ లేక మనలో ద్వేషము, కోపం ఉందనుకోనండి, నువ్వు ప్రేమ స్వరూపి కావు. దేవుడు చూసే ఆస్కారం, ఛాన్స్ నీకు లేదు. కారణం దేవుడు మాట్లాడుతున్నాడు. నా దగ్గరికి వచ్చేవారు, నాతో మాట్లాడేవారు మీరు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ క్రీస్తుకు కలిగిన క్రొత్త ప్రేమలో మీరు ఉండాలని ప్రభు పిలుస్తూ ఉంటున్నాడు. హృదయపూర్వకమైనటువంటి భక్తి, అంతరంగంలో ఉన్నటువంటి భక్తి, ఆరాధన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడనే యొక్క సత్యాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. కాకుండా మనం ఒకవేళ కొన్నిసార్లు మనకు అర్థం కాక సాక్రమెంట్స్ లో కూడా చేయబెడుతూ ఉంటాం కదా ప్రభు భోజనంలో. ఒకసారి దాని గురించి ప్రత్యేకమైన ప్రసంగం నేను చేస్తాను. ఆ విధంగా తెలియకుండా లేదా మీ హృదయంలో అంతా పాపం నింపుకొని వచ్చి పరిశుద్ధ దేవుని ఆయనను మీరు భుజించినట్లయితే మీకు చాలా కష్టాల్లో, దుఃఖంలో, శ్రమలో వెళ్ళవలసిన అవసరం వస్తుంది. సో కనుక దేవుణ్ణి మొదటిగా మనం ప్రేమించాలి. 22వ వచనంలో చూస్తాం, మన పితరులు 70 సంవత్సరములు వారు ఎక్కడున్నారట? చెరలో ఉన్నారు. అంతకుముందుగా ఐగుప్తులో వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. వారిని దేవుడు ప్రేమించి వారి మీద కనికరం చూపి ఒక నాయకుడు లేపి వారిని బయటికి తీసుకొని రావడం. కనుక ఇది కేవలం దేవుని ప్రేమ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంటున్నాడు, ఆకాశ నక్షత్రముల కంటే మీకు లెక్కగా మీరు మీ సంతానాన్ని మీకు నేను ఆశీర్వదిస్తానంటున్నాను. ఆకాశ నక్షత్రంలో కౌంట్ చేయడానికి ఏ ఒక్కరికి, ఏ సైన్సిస్టుకు, ఎవరికి కూడా అది అసాధ్యమైన పని. దేవుని యొక్క వాగ్దానాలు ఆకాశ నక్షత్రం వలె అనగా నేడు ప్రపంచంలో ఇంచుమించు 750 కోట్ల జనాభా ఇంకా పెరుగుతూ ఉంది. కనుక దేవుని వాగ్దానాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. చదవబడినటువంటి కీర్తన భాగంలో కూడా చూస్తే మనకందరికీ బాగా తెలిసినటువంటి, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్ర నీ తోడు అంటే అపాయమేమి రాకుండగా, ప్రమాదమేమి రాకుండగా, చివరికి ప్రతినిత్యము కంటికి రెప్పలాగా కాపాడుతూ నీ దుడ్డు కర్ర నన్ను నడిపిస్తూ ఉంది. నాకు అది ఒక సైకోడ్ లాగా పనిచేస్తూ ఉంది. దుడ్డు కర్ర అనే బైబిల్ నేను చదువుట ద్వారా ఈ వాక్యాన్ని నన్ను బ్రతికిస్తుంది. కనుక ఈ దుడ్డు కర్ర అనే వాక్యాన్ని ఎవరైతే చదువుతూ దీనిలో ప్రతిరోజు నిత్యం గడుపుతూ ఉంటారో వారికి దేవుడు, నేను నీకు తోడై ఉంటాను, నా దుడ్డు కర్ర నీకు రక్షణ దండముగా ఉంటుంది. ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేను నిన్ను కాపాడేవాడను నేనే. దేవుని యొక్క కాపుదల ఈ కీర్తనలో, ఈ మంచి కీర్తనలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మరి అదేవిధంగా 6వ వచనంలో కృపాక్షేమం లేదా వెంట. కృప అంటే దేవునికి నమ్మకమైన ప్రేమ, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల. ఆ కృప ఎప్పుడు మనం బలహీనంగా ఉంటామో అప్పుడు బలపరిచేది కృప.
ఎప్పుడు శక్తిహీనులుగా ఉంటామో అప్పుడు శక్తిని సంగేదే కృప. ఒక్కొక్కసారి ఆ రాత్రి కూడా చాలా సమయం పట్టింది మనము సాక్రిమెంట్స్ ఇవ్వడానికి. అప్పుడు దేవుడి కృప నా మీద ఉంది కనుక అంతమందికి నేను ఒక్కడే సర్వ్ చేయడము అది చేయడము జరిగింది. దేవుడి శక్తి ఆ దేవాలయం మీద ఆ యొక్క యాజకుల మీద ఆ దిగిరా. ఇదే కృప అంటే. బలహీనంగా ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, దేవుని కృప ఆ కరిష్మా అది దిగి వచ్చి నిన్ను ఆదుకుంటుంది అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఎడతెగని సహాయము, ఆదరణ ఏదో కొన్ని గంటలు కొన్ని రోజులు చూపేది కాదు ఈ కృప. ఈ కృప శాశ్వత కాలం ఉండే కృప, నిరంతరం ఉండే కృప. అది నిన్ను కృపాక్షేమముల నుండి వెంట వస్తూ ఉంటాయి. అది అన్నదమ్ములాగా వస్తూ ఉంటాయి. కనుక ఆ కృపాక్షేమములతో మరి ఆ దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆయన మందిరంలో సదాకాలము నేను జీవిస్తా. ఎంత మంచి మాట అందామా మనం? దేవుడి మందిరంలో జీవించడం నాకు ఇష్టం. నేను బ్రతుకున్నంత కాలము ఆయన దగ్గరే ఉంటా, ఆయన మందిరంలోనే జీవిస్తా, ఆయనకే సేవ చేస్తాను. హన్నా అనే ఒక విధురాలు మనం చూస్తాం కదండి. ఆమె చనిపోయేంత వరకు కూడా దేవుడి సేవలో ఉన్నట్టుగా నీ మందిరంలో నిత్యము నేను బ్రతకడానికి కావలసినటువంటి సమృద్ధి సకల సంపదలు ఉన్నాయి. కనుక నీ మందిరంలో నేను నివాసం చేసేదనని భక్తులు రాస్తూ ఉంటున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి అదేవిధంగా పత్రికల పాఠంలో కూడా మనం చూస్తే పౌలు రాస్తా ఉంటున్నాడు తెస్సలోనిక సంఘానికి. రోమా సామ్రాజ్యంలో, రోమా సమాజంలో వారికి లౌకికపరమైన చర్యలు లేదా పనులు లేదా చెడ్డ పనులు పెద్ద లైట్ తీసుకుంటారు. యూదులు చాలా నిష్ట కలిగిన వారు, అది చాలా పాపం వారికి. కనుక అక్రమ సంబంధాలు, అక్రమైన మాటలు, శరీరాలు పాడు చేసుకొని యూదులకు ఇష్టం లేదు. కనుక ఆ రోమా సామ్రాజ్య సమాజంలో వారు పెద్దగా దాన్ని గుర్తించని పట్టించుకోరు. కనుక ఆయన రాస్తున్నాడు, మీరు లౌకికపరమైనటువంటి జీవితం, అపవిత్రమైనటువంటి జీవితంలో మీరు జీవించకూడదు. మీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. కారణం ఏంటంటే మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. కనుక మీ మనసులను, మీ శరీరాలను పరిశుద్ధపరచుకోవాలని ఒక నూతన నిబంధన మాటలు అక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాం. మీరు జాగ్రత్తలకు దూరంగా ఉండాలని దేవుడి చిత్తం. మీరు చెడ్డ అసహ్యకారం చేయడం దేవుడి చిత్తము కాదు. మీరు దేవుని చిత్తాన్ని కలిగించాలని భక్తులు వారితో మాట్లాడుతుంటున్నారు. కనుక ఈ ఘోరమైనటువంటి పాపము నుంచి మీరు బయట పడాలని వాక్యము రాస్తూ ఉంటున్నారు. కనుకనే మరి వారితో మరి ఎక్కువ స్నేహ సంబంధాలు కూడా రోమా సమాజం అక్కడ ఆ ప్రజలతో యూదులు ప్రత్యేకించబడ్డ వారిగా ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. మరి సువార్తల పాఠంలో కూడా చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 43-45 ఆ వచనంలో ప్రాముఖ్య మాట, ఎవడైనా గొప్పవాడై ఉండాలనుకుంటే, యోగుడిగా ఉండాలనుకుంటే, పెద్దవాడిగా ఉండాలనుకుంటే, నాయకుడిగా ఉండాలనుకుంటే వాటిలో ఉన్న మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంట? ఏ విధంగా ఉండాలంటే వారు దాసులుగా ఉండాలి. డిలోస్ అనగా దాసత్వము లేదా బానిస. తగ్గించుకొని వినయం కలిగి, ఇక్కడ వయసుతో సంబంధం లేదు, ఇక్కడ బలంతో సంబంధం లేదు, ఇక్కడ ధనంతో సంబంధం లేదు, ఇక్కడ హోదాతో సంబంధం లేదు. నీవు హెచ్చించుకుంటే, నీవు ఒక నాయకుడిగా పెద్దగా ఉండే నీ మొదటి క్వాలిఫికేషన్స్, నీవు తగ్గింపు, వినయ స్వభావము కలిగి నీవు ఉండాలి. అక్కడ ఇదే రాస్తుంటున్నాడు. నాయకత్వం కోరిన వాడు, నిజమైనటువంటి గొప్పతనం అనేది తగ్గింపు. కొన్నిసార్లు మన సంఘాలలో కూడా మనం చూస్తాం, తగ్గించుకునే మనస్సు
మనకు ఉండదు. మన గురువులు ఎన్నో బోధన చేస్తుంటారు, కానీ గురువుల బోధన కంటే వారి లోపల హృదయంలో ఉన్న శోధకుడి సైతాడి బోధనలు ఎక్కువగా పనిచేస్తాయి. అప్పుడు ఈ గురువు మాటలు కూడా క్యాచర్ చేయరు. వారు ఆ సమయంలో వారు ఇష్టానుసారంగా ప్రవర్తించడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ మనం చూస్తాం, జెబెదయి యొక్క కుమారులు యాకోబు యోహాను ఇద్దరు వచ్చి యేసు ప్రభుకు ఒక మంచి బిస్కెట్ వేస్తున్నారు. ఎస్ఐయా, ఒకరు రైట్ సైడ్, మరొకసారి మేము లెఫ్ట్ సైడ్ కూర్చుంటాం, నీతో మేము పరలోకంలో ఉంటాం, ఆశ బాగుంది, అంత మంచిదే, దేవుడితో కలిసి ఉండడం చాలా మంచి పనే. కానీ ప్రభు అంటున్నాడు, నేను చేసే పనులు మీరు చెయ్యలేదు, మీరు తాగేది మీరు త్రాగలేదు. లాస్ట్ చివరిగా ఆయన చెప్పేది నాకు అర్థం కాలేదు, నేను ప్రాణం పెడతాను ప్రజలకు, నువ్వు పెట్టగలవా? ప్రేమైనటువంటి వార్త అక్కడ దేవుడి దగ్గర కూర్చోడానికి మనకు ఆ ఆలోచన రావడం మంచిదే, గురి కలిగి ఉండడం మంచిదే. కానీ అవన్నీ మన ఈ లోకంలో ఉండగానే మన ప్రవర్తనను బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి, మన సక్రియను బట్టి దేవుడే మనకు పరలోకములో సీటు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి అంకితమైపోయి ఉండాలి, దేవుడితో కమిట్మెంట్ అయి ఉండాలి, దేవుడితో ఒడంబడిక కలిగిన వారమై ఉండాలి. అందుకనే ఎహెజ్కేలులో మనం ఒక మాటను చూస్తాం. ఎహెజ్కేలు గ్రంథం 36:26-27 రాతి గుండెని తీసివేసి మీకు ఏది ఇస్తా? మాంసపు గుండె. రాతి గుండె అంటే పాపపు గుండె, చెడిపోయిన గుండె, ఆపరేషన్ చేయాలి. ఆ గుండెలో లోకంలో ఉన్నవన్నీ ఉన్నాయి. అందుకనే విశ్వాసికి దేవుడు సర్జరీ చేసి ఆ రాతి అనే పాపాన్ని, లోకాన్ని తీసివేసి ఏమిస్తాడట? మాంసపు గుండె అంటే దేవుడి మనస్సు, దేవుడికి ఉన్న మంచి మనస్సు, క్రీస్తుకు కలిగిన ఆ విధేయత మనస్సు, క్రీస్తుకు కలిగిన తగ్గింపు మనస్సు, క్రీస్తుకు కలిగిన స్వస్థత మనస్సు, క్రీస్తుకు కలిగిన ఈ ప్రాణత్యాగ మనస్సు, ఇవన్నీ నేను ఇస్తాను, మొదటిగా అవి నేను తీసేస్తానని ప్రవచనాలు ఇక్కడ ప్రవక్త ఎహెజ్కేలు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని సృజనాత్మక ఆజ్ఞానుకూలంగా పుట్టడం, విశ్వాసం ద్వారా యేసును అంగీకరించిన వారు పూర్తిగా లేదా దేవుని ద్వారా పరలోకానికి చేరగలరు. ఆయన ఆత్మ పరిపాలన క్రింద మనము మహిమ లోకంలో జీవించగలము. అదే నూతనత్వం, నూతన స్వభావం. పాత స్వభావాన్ని తీసి నూతన స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది క్రీస్తు విమోచన పరిచర్యలో ఒక భాగం. యేసు ప్రభు కూడా అందరిని విమోచించడానికి లోకానికి వచ్చినాడు ఆయన కదా. చెరసాలలో ఉన్న వారిని, ఆధ్యాత్మికంగా గుడ్డితనంగా ఉన్న వారిని, రోగులైన వారిని, దేవుని వాక్యాన్ని అనేకులు ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తుంటాం. పాపిని దేవునితో సహవాసానికి పునరుద్ధరించడం అనే భావము ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఒక రియల్ స్టోరీ చెప్పి నేను ముగిస్తా. 1976-77 పూణే పట్టణంలో భయంకరమైనటువంటి హింసాకాండం. అక్కను బావను అడుగు, వారు ఆ బ్యాక్ వెళ్ళి ఆ హిస్టరీని తెలుసుకుంటారు. చాలా హింసాత్మకమైనటువంటి ఆ యొక్క రౌడీజం. ఒక మంచి ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన ఆ రౌడీ షీటర్, గ్యాంగ్ లీడర్. ఆయన పేరే రాజేంద్ర జక్కల్. దోపిడీదారుడు, హత్యలు చేసేవాడు, రకరకాలైనటువంటి పాపాలతో ఉంటే ఒకనొక దినం పోలీసులకి ఆయన దొరికిపోయాడు. పోలీసులు 1982లో
ఆయనను కొంతకాలం జైల్లో వేయడం జరిగింది. తర్వాత ఆయన ఒక ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడు ప్రజలకు, అప్పుడున్న ఆఫీసర్స్, జస్ట్ 5-6 నెలల్లో నేను తిరిగి వస్తాను అని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత 1982లో ఆయనకు బెయిల్ వచ్చింది. లాయర్ వచ్చి, ఆ బెయిల్ వచ్చింది మీకు, మీరు బయటికి వెళ్ళొచ్చు అని అంటే, ఆయన ఆ బెయిల్ను ఏం చేసిందట, నిరాకరించాడు. నాకు అవసరం లేదు, నేను బయటికి రాను అనగానే ఆ జడ్జి వారందరూ కూడా విభ్రాంతిని చెంది, అయ్యో ఏమైంది అని వారు తీరా అతని యొక్క ఆ చరిత్ర అంతా చూస్తే, అతడు 25 అక్టోబర్ 1983 5 o'clock ఆయన ఉరి తీయబడ్డాడు. అంతకు ముందుగా అతని గదిలో అక్కడ ఇక్కడ అంతా చెకప్ చేస్తే ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ ఆయన రాస్తున్నాడు. 82 సెప్టెంబర్లో రాసి దగ్గర పెట్టుకున్నాడు. నేను నా గదిలో ఉన్నప్పుడు నా రూమ్మేట్, నా తోటి ఖైదీ క్రైస్తవుడిగా ఉన్నాడు. ఆయన బైబిల్ చదువుతూ ప్రార్థించేవాడు నా కొరకు. నా కొత్తలో అర్థమయ్యేది కాదు. కొద్ది దినాలకు ఆయన బైబిల్ మీద బయటికి వెళ్ళాడు. బైబిల్ నాకు వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఎందుకో నేను టైం పాస్ కాకుండా చదువుతూ ఉంటే దేవుడు నా హృదయాన్ని మార్చి, అప్పుడు నాకు అనిపించింది, ఈయనే సత్యమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు, లోకమందరి కొరకు ప్రాణం పెట్టాడు. కనుక ఈ దినం నుంచి నేను ఆయన కొరకే బ్రతుకుతా. కనుక నాకు ఈ లోక సంబంధాలు లేదా లోక స్నేహితులు లేదా కుటుంబము ఇది నాకు అవసరం లేదు గ్రహించి పశ్చాత్తాపం చెంది మారు మనస్సు పొంది ఆయన ప్రాముఖ్యంగా చదవబడినటువంటి వాక్యం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-17 వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. ఆ వాక్యము అతన్ని మార్చింది. ఇక సెలవు, నన్ను ఎవరు బయటికి తీయడానికి ప్రయత్నము చేయకండి అని 6 నెలల ముందే లెటర్ రాసుకున్న తర్వాత వారిని ఉరి తీయడం. మార్పు అంటే అదే. మార్పు అంటే కుక్క వాంతి చేసుకొని తిన్నట్లు కాదు. మార్పు అంటే బ్రతుకైనా చావైనా ఆయనే, ఆయన కొరకే బ్రతుకుతా. ఇదిగో ఈ సంవత్సరం ఈ తీర్మానం చేసుకుంటున్నా, క్రీస్తునందు ప్రేమైన వార మార్చబడడం లేదా? మనసు గాయంతో నింపబడిందా? రాత్రి ఉండేలాగానే జీవిస్తున్నావా? అడగండి, ప్రభువా 2025లో నీ దర్శనము నాకు కావాలి, నీ స్వరము నాకు కావాలి, నీలో నేను బ్రతకడానికి నాకు సహాయం చేయి. ఇదిగో లోకంలో ఉన్న వారందరి మాటలు కాదు, డైలీ చదవవలసింది ఈ యొక్క మందసం అనే బైబిల్. ఈ మందసాన్ని ఎవరైతే చదువుకుంటూ బయటకు వెళతారో ఆ దొంగలాగా రోజు నీ ప్రవర్తనలో ఒక శ్రేష్టమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మార్పు వచ్చి నీవు అత్యధికంగా దీవించబడి ప్రభు కొరకే, అందుకే అంటున్నాడు ఫిలిప్పీ 1:21, నాకు బాగా ఇష్టమైన మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. అందరం ఆ పదాన్ని గుండెల్లో రాసుకొని ఆ పదాన్ని పదే చదువుకొని మరి లోకంలో కొంతకాలం జీవించడానికి ముందుకు సాగుదాం. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులు, దైవ కృప దేవాది దేవుడు మనకందరికీ సమృద్ధివంతంగా గ్రహించుగా. చిన్న ప్రార్థన చేద్దాం. నాయన పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. దేవుని వాక్యం చదివి దొంగలు మార్చబడ్డారు, హంతకులు మార్చబడ్డారు, దుర్మార్గులు మార్చబడ్డారు. ఇదిగో దేవా, మేము కూడా పరిపూర్ణంగా మార్చబడ్డాము. మా జీవితము సంపూర్ణంగా మీకు హత్తుకొని జీవించలాగున
ఒక్కొక్కరి మనోనేత్రములు తెలియజేస్తాం. మా హృదయంలోనికి మీరు మాలోనికి వస్తే మా జీవితం అంతా వెలుగుకరమే. ఈ నూతన సంవత్సరంలో మరొకసారి నూతన కిరణాలతో మీ వెలుగు సంపన్నుల వలె మేము బ్రతకడానికి సహాయం చేస్తాం. చేరవచ్చిన ప్రేమిడు దీవిస్తూ వాక్యాన్ని హృదయంలో స్థిరపరచుకోవడానికి సహాయం చేయగలరట్టు యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి.